అసలు శాకాహారం ఎందుకు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఎదుటి ప్రాణిని చంపొద్దు ఫస్ట్, నేను నమ్మేది. మన హెల్త్ బాగా అవుతుందా అని సెకండరీ. ఎందుకంటే పత్రి గారు కానీ, కృష్ణుడు కానీ, బుద్ధ భగవానుడు కానీ అందరూ చెప్పింది అన్ని 86 లక్షల జీవరాశులు భగవంతుని ముందు సమానం. మనకు 86 లక్షల జన్మ అవన్నీ ఆ రూపాలు అవన్నీ ఎత్తిన తర్వాత ఇప్పుడు మనిషి జన్మ వచ్చింది. అన్నిట్లలో ఎట్లా ప్రాణం ఉందో, నీలో ప్రాణం ఎలా ఉందో దానిలో కూడా ప్రాణం. ఒక ప్రాణిని చంపడం ఇక మహా ఘోరం, నేరం. అది చేయకూడదు అనేది ఫస్ట్ ఉద్దేశం. రెండో పాయింట్ ఏంటంటే అవి చంపి తిన్న తర్వాత డెడ్ బాడీ అవుతుంది. డెడ్ బాడీని మనం తినడం ఎంతవరకు కరెక్టు. మూడో పాయింట్, డెడ్ బాడీ ఎప్పుడైతే తింటారో మీరు ఎన్నో రోగాలు, అది అరగడానికి కొన్ని గంటలు, ఇవి అట్లా రిలేటెడ్ ఒక 1000 కొన్ని వందలు అవి ఉన్నాయి. ఇది నెగటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ డ్యూ టు నాన్ వెజిటేరియన్. అట్లా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మన ప్రాణం ఎలానో దాని ప్రాణం ఎలా చంపొద్దు మెయిన్. ఇప్పుడు శాకాహార ర్యాలీ జరుగుతున్నప్పుడు జనరల్గా ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా అంటూ ఉంటారు, అనుకుంటూ ఉండొచ్చు మేబీ, ఎందుకంటే ఒక మొక్క నుండి కాయను తెంపినా లేకపోతే వేర్ల నుండి క్యారెట్స్ లాంటివి తీసినా అట్లాంటప్పుడు అది కూడా బాధపడదా మొక్క, మనం నేచర్తో మమేకమై ఉన్నాం కదా అనే వర్డ్స్ కూడా మనం వింటూ ఉంటాం కదా మేడం. ఇప్పుడు ఏం చేస్తాడంటే నాన్ వెజ్ తినేవాడు సమర్థించుకోవడానికి ఎన్నైనా చెప్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఇక మొక్క తినదంటే ఎలా బతకాలి, అది మొక్కల ప్రాణం ఉందంటే ఇట్స్ ద డెప్త్ ఆఫ్ సబ్జెక్ట్. ఇదేమో కనిపించేది. మేక మొక్కలు హ్యాపీగా ఉంటుంది, చేప హ్యాపీగా ఉంటుంది, చూస్తూ చూస్తూ మనం ముందు చంపుతున్నాం. కాబట్టి ఆ ఆర్గ్యుమెంట్ మనం ఆన్సర్ ఏమి ఇవ్వలేము. ఇది